హలో గైస్, ఈరోజు మనం ఊటీలో ఉన్న కొన్ని బెస్ట్ ప్లేసెస్ని చూడబోతున్నాం. మేము మొత్తం రోడ్ ట్రిప్నే చూస్ చేసుకున్నాం. ఇంకా ఇది 2 డిఫరెంట్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది. ఇంకా మనకి ఛాన్స్ ఉన్నట్టయితే ఇలా వైల్డ్ లైఫ్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ వైల్డ్ డేర్స్, మంకీస్, ఇంకా మంకీస్లో కూడా చాలా చాలా స్పీసెస్ని చూసాము. ఇంకా ఎలిఫెంట్ కూడా చూసాము. ఊటీకి రీచ్ అవుతుండగా టెంపరేచర్ కూడా చాలా ఫాల్ అయింది. ఇంకా మనం ఇలా చూసినట్టయితే మొత్తం మనకి క్లౌడ్స్తో ఫిల్ అయిపోయింది అనమాట. మనం ఇలా చూసినట్టయితే ఇది మా హోటల్ వ్యూ. ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా టీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. ఇంకా చాలా చాలా హిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మాకు లక్కీగా చాలా బ్యూటిఫుల్ వ్యూ వచ్చింది. ఇంకా ఇది మా హోటల్ ఇన్సైడ్ వ్యూ. ఇంకా ఇది మా హోటల్ అవుట్ సైడ్ వ్యూ. ఫస్ట్ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ మనం చూసినట్టయితే మెషిన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ కిందకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడే తయారు చేసిన డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇది మనకి అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ద టీ ఫ్యాక్టరీ. మనకి ఇక్కడ నుంచి కూడా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. మనం చూసినట్టయితే ఇదంతా ఊటీ సిటీ, ఇంకా హిల్ స్టేషన్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫిషెస్ అండ్ ఆల్సో ఇంకా సీ క్రియేచర్స్ తో బ్యూటిఫుల్ గా ఎక్వేరియంస్ కూడా ఉన్నాయి. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్ణాటక గార్డెన్. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యూటిఫుల్ వ్యూ, ఇంకా సూపర్ గా ఉంది ఈ గార్డెన్ మొత్తం. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. లైక్ మొత్తం చాలా పిక్స్, ఇంకా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ ఒక సైడ్ కి వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి, కానీ మేము డే టైం వెళ్ళడం వల్ల మేము అది చూడలేకపోయాం. ఇంకా మనం చూసినట్టయితే ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి సూపర్ గా అయితే ఫొటోస్ వస్తున్నాయి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్. ఇది మనకి హైయెస్ట్ పీక్ ఇన్ ఊటీ. ఇది మనం చూసినట్టయితే 8652 ఫీట్ హైట్ లో ఉన్నది. ఇంకా మనకి ఇక్కడ బోట్ హౌస్ కూడా ఉంది. మనకి ఇక్కడ స్మాల్ యాక్టివిటీస్ లైక్ హాంటెడ్ హౌస్, మిర్రర్ మేజ్ అండ్ ఆల్సో టాయ్ ట్రైన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మేము ఇక్కడ బోట్ రైడ్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఇది అయిన వెంటనే ఇక్కడ స్మాల్ ట్రైన్ రైడ్ కూడా ఎంజాయ్ చేస్తాము. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పైకారా వాటర్ ఫాల్స్. ఇది మాకు ఊటీ నుంచి రిటర్న్ అవుతుంటే డౌన్ ద హిల్ కనిపించింది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్, ఎందుకంటే ఇది 2 బిగ్ హిల్స్ మధ్య నుంచి ఈ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. మా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షూటింగ్ పాయింట్. ఇది మనకి మూవీస్ లో చాలా కనిపించే ప్లేస్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. మనం చాలా ఫొటోస్, ఇంకా చాలా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ పాయింట్ వచ్చేసరికి మనకి సేమ్ టు సేమ్ ఫోటోషూట్ పాయింట్ లా ఉంటుంది. కానీ తేడా ఏంటంటే పక్కన మనకి పైన్ ట్రీ ఫారెస్ట్ తో స్టార్ట్ అయి ఉంటుంది. సో మనం పైన్ ట్రీ ఫారెస్ట్ లో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా షూట్ పాయింట్ లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా కొంచెం కిందకి వచ్చినట్టయితే మనకి ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి పెద్ద స్లోప్స్ తో నీట్ గా కొండ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడైతే మనం పెద్ద హిల్స్ చూస్తున్నాము. ఇంకా అలా కిందకి చూసినట్టయితే మనకి ఇక్కడ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ ఇవన్నీ ఊటీ కిందకు వచ్చిన తర్వాత ఉండే లివింగ్ హౌసెస్. ఇంకా మన రూట్ మొత్తం ఇలా పైన్ ట్రీ ఫారెస్ట్ తో ఫుల్ గా నిండి ఉంటుంది. మనం చూసినట్టయితే మొత్తం రూట్ అంతా ఇలా పెద్ద చెట్లతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా మనం బండిపూర్ ఫారెస్ట్ మీదుగా రిటర్న్ వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.